నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజ హితం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మరి మీకు ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర వహిస్తాం రాబోయే రోజుల్లో 2023లో ప్రభుత్వాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటున్న సందర్భంలో మహిళా వింగ్స్ కూడా చాలామందిని మెరిట్ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం మనతోటి రంగారెడ్డి జిల్లా అర్బన్ మరి మహిళా వింగ్ జనరల్ సెక్రటరీ మరి శ్రీదేవి రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి అనాది కాలంలోనే ప్రజల్లోకి ఎలా పోతున్నారు, భారతీయ జనతా పార్టీ 2023లో మరి ఈ ఎల్బీ నగర్లో ఎలా సంస్థాగత ముందు తీసుకెళ్తూ మరి పార్టీకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు అర్బన్లో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మొత్తం మీరు చూస్తే భారతీయ జనతా పార్టీలో ఒక మహిళ జనరల్ సెక్రటరీ అంటే బాధ్యత మహిళలందరినీ ఒక అర్బన్లో సంస్థాగతంగా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. సో ప్రజలకు ఏం చెప్తారు మెసేజ్? మా మీద ఉందంటే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీలో కొంత తక్కువ ఉందేమో. ఇప్పుడు ఈ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి మాత్రం మహిళలని ఎక్కువ వాళ్ళు పార్టీ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అది మేము అందిపుచ్చుకొని మా టీంలో ఇప్పుడు ప్రెసిడెంట్గా కృష్ణవేణి గారు ఉన్నారు. ఇందులో సహాయం ఎక్కువ సామరంగారెడ్డి గారిది కూడా ఉంది. ఆయన కూడా అభిమానిస్తారు ఆడవాళ్ళని. మోడీ గారిది సామరంగారెడ్డి గారి ద్వారా కృష్ణవేణి నేను మా టీం కూడా ఆడవాళ్ళని మ్యాక్సిమం డివిజన్ వైజ్గా కూడా మహిళా మోర్చాల కమిటీలను వేసుకొని వాళ్ళని మేమే ఒక్కళ్ళమే పార్టిసిపేట్ చేయకుండా ఆ కమిటీలను కూడా ఇందులోకి ప్రోత్సహించుకుంటూ మేము చేసిన కార్యక్రమాన్ని వాళ్ళని కూడా అంటే వాళ్ళు లేడీస్ ఎట్లా ఉంటారంటే అవతలోళ్ళు మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, పిలిస్తేనే పోదాంలే మళ్ళీ పోయినాక ఏమంటారో అట్లాంటి ఆలోచనలో ఉంటారు. అందుకని మేము వాటిని అర్థం చేసుకొని వాళ్ళని కూడా లేదు మేము ఉన్నాము, మీరు రండి మన కార్యక్రమాలు చేసుకుందాం, రేపు మన పార్టీ రావాలి అన్నట్టుగా మేము మోటివేట్ చేస్తున్నామండి. మరి ఎందుకు మీరు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది? అసలు పార్టీలు ఎన్నో ఉన్నాక మీరు పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపారు? అంటే ఇక్కడ అంటే మన హిందువులం అండి. మాకు ఫస్ట్ నుంచి కూడా ఏబీవీపీ స్టాండ్ ఉంది. మా వారు అఫీషియల్గా ఉండడం వలన కూడా మేము ఎన్ని రోజులు రాలేదు. ఇప్పుడు తనది అయిపోయింది కనుక మేము బయటకు వచ్చాము. ఇప్పుడు అంటే మనం హిందువులం కనుక కట్టు బొట్టు మాట ఇవన్నీ మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆ రకంగా నేను దీనికి చాలా ఆకర్షితురాలను అనుకోండి. మన మోడీ గారు అంటే నాకు చాలా వ్యక్తిగతంగా అభిమానం. దాని తగ్గట్టు అన్న రంగన్న ఒకటి మా కృష్ణవేణి గారు వలన కూడా మేము దీంట్లో జాయిన్ అయినామండి. సో పార్టీ అనగానే వివిధ ప్రాంతాల వాళ్ళు కావచ్చు లేదా వివిధ మతాల వాళ్ళు ఉంటారు. అందులో మహిళలందరినీ కూడా ఓటు వేసినప్పుడు పార్టీ మనలోకి వస్తుంటుంది కదా. సో మరి వాళ్ళందరినీ ఎలా సమాయత్తం చేస్తున్నారు? అందులో మహిళల పర్సెంట్ ఇంతమందికి ఓటింగ్ శాతం ఎలాగున్నా ఇప్పుడు 50% ఉంటుంది దాదాపు. ఒక 2% అటో ఇటో ఉన్నా కూడా మహిళల పర్సెంట్ వాళ్ళందరినీ ఎలా పార్టీ వైపు మొగ్గు చూపుతారు? అంటే ఇప్పుడు మోడీ చేసే పథకాల మీదనే అనుకోండి చాలామందికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇప్పుడు గ్యాస్ దాంట్లో అయినా, బాత్రూమ్స్ దాంట్లో అయినా, ఇది ఏంట్లో అయినా, రేషన్ దాంట్లో అయినా ప్రతి దాంట్లో మోడీ మన సెంట్రల్ నుంచి వచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు పథకాల విషయంలో అన్ని పథకాలలో సెంట్రల్ నుంచి వస్తున్నప్పుడు అది మనం కింద సరిగ్గా చెప్పలేకపోతున్నామేమో అనిపిస్తుంది. అది మనం ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ చెప్పుకుంటుంది, మేము చెప్పుకోలేకపోతున్నాం. దాన్ని మేము ఇక ఇప్పుడు మ్యాక్సిమం లోపలికి అంటే రూట్ లెవెల్కి వెళ్ళాలి అన్నట్టు నిశ్చయించుకున్నాం. మహిళలు కూడా చాలామంది బయటకు రావడం చాలా ఇంట్రెస్ట్ చూపారనమాట. అయితే రాజకీయంగా మాట్లాడడం కూడా చాలా తక్కువ. సో మరి అలాంటి వాళ్ళను అంటే పార్టీ వైపు మలిపి కార్యకర్తలుగా మలిపెట్టేందుకు మీ దగ్గర ప్లాన్ ఏమైనా ఉందా? అవునండి. ఇప్పుడు ఇంతకుముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇంతకుముందు జెంట్స్ తొందరగా లేడీస్ని బయటికి పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు కొద్దిగా ధైర్యం చేస్తే కొంచెం ఆలోచిస్తే అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు జనరేషన్లో చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఇప్పుడు జనరేషన్లో బాగా చదువుకొని ఇంతో అంతో ఫ్యామిలీని డీల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక మగవాళ్ళ సపోర్ట్ కూడా దొరుకుతుంది కనుక మనం ఒక లక్ష్యంగా పెట్టుకొని బయటికి వస్తే కనుక సమాజం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మన లేడీస్కి కూడా అన్ని ఫలాలు అందుతాయని నేను ఆశిస్తున్నాను. మీరున్నటువంటి ప్రాంతంలో మహిళల కోఆపరేషన్ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. ఈ కాలనీలో నన్ను పర్టికులర్గా చూసుకుంటే నేను కాలనీ ప్రెసిడెంట్ని కూడా అండి. నా కాలనీలో లేడీస్ చాలామంది నాకు సపోర్ట్ ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్గా అయ్యాను. అంటే కొంతమంది మగవాళ్ళు నన్ను కాదనుకున్నా కానీ ఆడవాళ్ళ సపోర్ట్ నాకు ఉండడం వలన, కొంత మగవాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే, నా హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇలా రాణించగలుగుతున్నా. ఈరోజు ఇన్ని పనులు కూడా కాలనీలో ఒక 70-80 లక్షల పనులు నేను ఒక 6-7 నెలలలో చేయించుకోగలిగిన అంటే అందరి సహాయ సహకారాలు ఉన్నాయి ఇందులో. సో మరి పార్టీ పరంగా అంటే ఎప్పటి నుంచో కార్యకర్తలు ఉన్నటువంటి మహిళలు కూడా ఉంటారు. సో వాళ్ళను మరి ఎలా సమాయత్తం చేసుకుంటూ పోతారు? కొత్తగా చేరినటువంటి చాలామంది ఉంటారు. ఎలా వాళ్ళతోటి మీరు ముందుకెళ్తుంటారు? అవునండి. అంటే ఇంతకుముందు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు సీనియర్లు చాలామంది ఉంటారు.
వాళ్ళని కలుపుకొని పోవాలి. వాళ్ళని అంటే ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకైతే ఉండకూడదు, వేరే వాళ్ళకు కూడా ఉండకూడదు. ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళను గౌరవిస్తేనే తర్వాత వచ్చేవాళ్ళు మనల్ని గౌరవిస్తారు, అది మాకు గుర్తుంది. అట్లాగే కొత్త వాళ్ళను ఇందులో జాయిన్ చేసుకుంటూ పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మా మోడీ గారి పథకాలను ఆ లేడీస్కి ఇప్పుడు కుట్టు మిషన్లు అట్లాంటివి చాలా ఉన్నాయండి పథకాలు. ఆ లేడీస్కి హెల్ప్ అయ్యే శిక్షణలు ఇప్పించుకుంటూ ఆ డబ్బులు కూడా అంటే ఇప్పుడు బ్యాంక్ నుంచి లోన్స్ అవి ఇప్పిస్తున్నారు, వాటిని కూడా వీళ్ళకి వచ్చేటట్టు చేద్దామని అనుకుంటున్నామండి. బూత్ స్థాయిలో ఎక్కువ ఓట్లు వేయించేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం. జెంట్సే ఉంటూ దగ్గర తీసుకెళ్తారు, మహిళలు చాలా తక్కువ ఓటు అడిగే విషయంలో కూడా, ఓటర్లు ఉన్నా కూడా. అలాంటి పనులు ఏమైనా చేస్తారా? లేదండి, ఇప్పుడు పరిస్థితి వేరే అండి. నేను మొన్న ఇక్కడ బూత్ది అంటే అప్పటికి నేను పార్టీలోకి రాకపోయినా కానీ ఇంటర్నల్గా పనిచేస్తున్నా. అప్పుడు నేను ఈ బూత్ ఇన్ఛార్జ్ అంతా నేనే తీసుకున్నానండి. చుట్టుపక్కల 2-3 కాలనీలకు కూడా నేను ఆల్మోస్ట్ లీడ్ చేసి దీనికి ఈ పార్టీకి ఓట్ వేయాలి, ఈవిడైతే కరెక్ట్ పర్సన్ మనకు పని చేస్తుంది అని చెప్పి వేపించాను. అది మన లీడర్స్కి కూడా తెలుసు. అట్లా ఏం లేదండి, ఆడవాళ్ళు చేయలేరని ఏమీ లేదు. బూత్ కాడ ఇన్ఛార్జ్ తీసుకున్న మగవాళ్ళతో సమానంగా చేస్తారు. అవసరమైతే అదే మగ ఆయనతోటి సహాయం తీసుకొని విన్ అవుతారు. మీ ఆలోచన బాగానే ఉంది. సో మరి ఈ మహిళలందరూ అయితే చాలా వరకు కూడా చూస్తూనే ఉంటాయి, ఎక్కువగా ఒకరి మీద ఒకరు ఎక్కువ ఉంటుంది. జెంట్స్లో కంటే కూడా లేడీస్లో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం కానీ ఈర్ష్య భావం కూడా ఉంటుంది కదా, అంటే ఉంటుంది అని అంటున్నాను నేను పర్టికులర్ అంటలేను. సో అలాంటిది మీరు ఎదుర్కొంటారు, వాటిని మరి దూరం పెట్టి ఈగోనెస్ లేకుండా పార్టీని కానీ వ్యక్తిగతంగా మీరు కానీ ఎలా ముందుకెళ్తారు? అంటే ఇంతకుముందు నిజంగానే అంటే చదువుకోనప్పుడు ఒకరిని ఒకళ్ళు అంటే తగ్గించుకోవాలి, చెయ్యాలి, ఆవిడ ఎట్లా వస్తుంది అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు కొంత కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగానే చేస్తుంది కదా, మనం కూడా చేస్తే బాగానే ఉంటుంది కదా అన్న ఆలోచన ధోరణి కొంత మారుతుంది. బట్ మీరు అన్నట్టు కొంచెం ఉంటుంది, కానీ అవన్నీ పెట్టుకోకూడదండి. అవన్నీ పెట్టుకుంటే ఏ ప్లేస్లో ఉన్నామో ఆ ప్లేస్లోనే ఉంటాం. ఎవరైనా చేసేవాళ్ళు మనకంటే మంచిగా చేస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఆటోమేటిక్గా. అక్కడ క్లిక్ ఆవిడ అయ్యిందంటే ఆవిడతో పాటు పక్కన మనం ఉంటాం కనుక మనకు కూడా ప్లస్ అవుతుందని నేను ఫీల్ అవుతాను. కొంతమంది అంటుంటారు, ఈమెకి ఇంట్లో ఏం పని లేదు, ఈమె అన్నీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మా లేడీస్ని కూడా బయటికి తీసుకొస్తుంది, వాళ్ళని కూడా అంటే ఇంటికి సమయం చేయనిచ్చట్లేదు, తలిగి అంటే మా ఆడవాళ్ళు ఎమ్మడి తలిగి ఆ సభ అని ఈ సభ అని అంటే మగవాళ్ళే ఒక్కోసారి అనే అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఎలా చెప్తారు? అంటే నిజమే అండి, నాకు కొంచెం పనులు తగ్గినాకనే నేను బయటికి వచ్చి ఉండొచ్చు. అంటే నా బాధ్యతలు ఆడవాళ్ళకి ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి. నా బాధ్యతలు నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను చేసుకునే పనులన్నీ ఇంట్లో చేయగలిగినవి అన్నీ భర్త కానీ కొడుకు కానీ అన్నీ సెట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా అంటే ఆ లోపల ఇంట్లో వంటతో సహా అన్నీ చేసి బయటికి పోతా. అంటే నా ఇంట్లో ఉన్న వాళ్ళు నా మీద డిపెండ్ అయిన వాళ్ళకు ఇబ్బంది జరగకూడదు నా వలన. అందుకని ఈ పనులు చేస్తూ ఆ పనులు చేస్తా. మిగిలిన ఆడవాళ్ళని కూడా రమ్మంటాము, వాళ్ళని కూడా అలా బ్యాలెన్స్ చేసుకోమంటాం, అంత ఎదగమని చెప్తాము, ఆ ఓపిక తెచ్చుకోమని చెప్తాం. ఇంకా కొన్ని మహిళల గురించి మాట్లాడితే పైలట్ నడుపుతున్నా కూడా ఇంకా కూడా బస్సులు కానీ వెహికల్స్ కానీ ఇంకా మహిళలు ఆ రంగంలో ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి ప్రోత్సాహాల్లో మీరు మీ పార్టీ తరపున ఎలా ఉంటారు? అంటే అది పెద్దవాళ్ళు చూస్తారు, మోడీ గారు లాంటి వాళ్ళు చూస్తారు. బట్ ఇప్పుడు పైలట్ ఏంటండి, అన్నీ నడుపుతూనే ఉన్నారు. లేడీస్ ఎక్కడ ఏం తక్కువ. ఇప్పుడు ఇంకా చిన్న వెహికల్స్ ఇంకా బస్సులు కానీ కార్లు ఎక్కువ శాతంలో లేడీస్ ఇంకా వెనకబడే ఉన్నట్టుగా అనిపిస్తుందా మీకు? నాకేం అనిపిస్తలేదండి, మంచిగానే ఉన్నారు, ఇంకా ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని చూస్తుంటే ధైర్యం వచ్చింది అనుకోండి, ఇక నెమ్మదిగా ఇంట్లో సపోర్ట్ ఏ మాత్రం దొరికినా బయటకు వచ్చేసి ఫైట్ చేయడంలో అయినా, అది అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో అయినా. ఎందుకంటే ఇంట్లో లేడీస్ చాలా డీల్ చేస్తారు, అంటే ఎకనామిక్గా కానీ పిల్లల్ని కానీ వచ్చిన వాళ్ళని కానీ భర్తని కానీ చాలా డీల్ చేస్తున్నారు. అట్లా ఇక బయటకు వస్తే అదే లెవెల్లో చేస్తారు కనుక ఇంకా కొంచెం లేడీస్కి ఓపిక్గా ఉంటే, తొందరపడకుండా ఒకరి మీద ఈర్షపడకుండా, తొందరపడకుండా ఒకరిని నోరు జారకుండా ఉండగలిగితే, మన కట్టుబొట్ట ఒకటి మెయింటైన్ చేసుకోగలిగితే సమాజంలో ఆడవాళ్ళకి మంచి విలువలు ఉంటాయి, ఎదుగుదల ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ మహిళలకు 50% రాజకీయంలో చోటు ఇస్తున్న సందర్భంలో మహిళలు మరి మీ వైపు తిప్పుకోవాలంటే, అంటే భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళాలంటే ఎలా చేస్తారు? అంటే టీఆర్ఎస్ పార్టీ ఇస్తుందేమో కానీ టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక్కట్లే వ్యక్తి అండి. అంటే నెంబర్ 1 కేటీఆర్, కేసీఆర్ ఈ టైపే. ఇక్కడ ఇది నేషనల్ పార్టీ కనుక ఒక్క పర్సన్ అనేది ఉండదు, ఎక్కడో అక్కడ మనకు అవకాశం దొరుకుద్ది గ్యారంటీ. ఆ అవకాశంలో ఏ అవకాశాన్నైనా వదులుకోకుండా మనం ప్రయాణం చేస్తే మనం విన్ అవుతాం, మనకు అవకాశాలు వస్తాయి. సో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా మీరు పార్టీలో కానీ వ్యక్తిగతంగా కానీ? నాకు సుష్మా స్వరాజ్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే ఆవిడ ఐకాన్, ఒక లేడీ ఐకాన్ లాగా అనమాట నాకు.
ఆవిడ కట్టు బొట్టు మాట పద్ధతి, ఈ తెలంగాణకు ఒక చిన్నమ్మ, ఈ తెలంగాణ రావడంలో ఆవిడ పెద్ద రోలు. ఆ పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ఇవి 24 గంటలు, అంటే నాకు అవకాశం దొరికినప్పుడల్లా వింటా. ఎందుకంటే ఆవిడ ఎట్లా మాట్లాడుతుంది, ఎలా నిలబడింది, ఎలా చేస్తుంది అన్నది నేను ప్రతిదీ చూసుకొని దాన్ని ఫాలో అవ్వడానికి చూస్తా. ఇప్పుడు స్మితా గారు ఉన్నారు, వారు కూడా అదే అనిపిస్తారు నాకు. అలాంటి వాళ్ళు మా డికే అరుణ గారు కూడా కొంత ఉన్నారు, వాళ్ళని చూసి నేను కొంచెం నేర్చుకుంటుంటానండి. సో రాజకీయంగా మరి మీరు ఏమైనా ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటివి ఏమీ లేదండి. నేను 10 మందికి చేతనైంది చేసుకుంటూ పోతా. నాకు ఏదైనా పని కనపడిందంటే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతా. అక్కడ ఎవరైనా బాధపడుతుంటే అయ్యో అనుకుంటా, కానీ చేతనైతే వాళ్ళు నా వల్ల బాధపడకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. నా పనిని మాత్రం వదలను. నాకు కనపడ్డ పనిని మాత్రం వదిలిపెట్టకుండా వెనకకు జరగను. సో కరోనా సమయంలో ఎలాంటి సహకారాలు చేశారు? కరోనా ఫస్ట్ వేవ్లో అయితే బియ్యము, పప్పులు, నూనె, గోధుమ పిండి అట్లాంటివి ఒక 2-3 రోజులు, అంటే లేబర్కి మాకు అప్పుడు పనోళ్ళని ఎవరిని ఇంట్లోకి రానివ్వకపోతుండే అండి భయపడి. అప్పుడు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఇచ్చాము. ఒక ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటే కేటీఆర్ గారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్ ఇక్కడ. బట్ అక్కడ ఆంధ్ర వాళ్ళకు రాలేదు. దాన్ని అక్కడికి ఫోన్ చేసి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించి ఈ ఆంధ్ర వాళ్ళకు కూడా ఇప్పించాను. ఈసారి సెకండ్ టైం ఏమో మలకపేట హాస్పిటల్ ఉందండి, అక్కడ పేషెంట్ అటెండెంట్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుండ్రు. పేషెంట్ కంటే గవర్నమెంట్ ఇస్తుంది, అటెండెంట్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆడ ఉంటుండ్రు, వాళ్ళకు ఫుడ్ లేదన్నది నాకు అనిపించింది. నేను ఒక 6-7 రోజులు హాస్పిటల్స్లో, ఇప్పుడు అపోలో హాస్పిటల్ అండ్ ఓవైసీ హాస్పిటల్, మలకపేట హాస్పిటల్ అయితే పర్మిషనే తీసుకున్నా, సూపరింటెండెంట్ తోటి పర్మిషన్ తీసుకొని అక్కడ రెగ్యులర్గా వెళ్ళి ఒక 250 మందికి రోజు ఫుడ్ ఇచ్చొచ్చేదాన్ని. మజ్జిగ, ఫుడ్, ఫ్రూట్ అట్లా 3 ఇచ్చేదాన్ని రోజు. ఆ తర్వాత ఒకసారి పోలీసు వాళ్ళకి అట్లా నా చేతనైనంత వరకు జిహెచ్ఎంసీ వాళ్ళకి అట్లా చేశాను. ఇవే కాకుండా నేను ఇవి ఫ్రీ క్యాంప్స్ పెడతానండి, మెడికల్ ఫ్రీ క్యాంప్స్ కూడా పెడతాను. నా బాబు డాక్టర్ అండి, జనరల్ మెడిసిన్. బాబు అంటే జనరల్గా డబ్బుతోటే బతకొద్దు అన్నది నా కాన్సెప్ట్. బాబుకి అది అలవాటు పడాలని నేను ఇట్లా క్యాంపు పెట్టిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇటు మోటివేట్ చేసుకుంటూ, ప్రజలకి మనము దగ్గరలో ఉండాలి, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఉన్న 4 రోజులు 10 మందితో బతకాలన్నది నా కాన్సెప్ట్. బాబుకి కూడా అది అలవాటు చేద్దామని పెట్టించానండి. సో ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్, మహిళా జనరేషన్ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎక్కువ కూడా ఫోను, డ్రెస్ విషయంలో కూడా మనం చూస్తూనే ఉంటాం వల్గర్గా. మరి మహిళలు మీరేమో భారతీయ జనతా పార్టీ నుంచి మహిళలను నారికత కానీ అని అంటుంటారు కదా, సో వాళ్ళని మరి ఎలాగ మీరు మోడర్న్గా వెళ్ళకుంటుంటుంది, మీరు ఏమైనా ప్లాన్స్? అంటే ప్లాన్స్ అంటే ఫస్ట్ మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఒక దెబ్బ తగిలినప్పుడు ఆలోచించటం కాదు, దెబ్బ తగలక ముందుకే ఆలోచిస్తే ఆ దెబ్బ తగలదు. అంటే ఇప్పుడు ఒక డ్రెస్సింగ్ సరిగ్గా లేదు అనుకోండి, ఎవరు ఏమనరు, కానీ కొద్దిమంది, అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందులో ఒకలో ఇద్దరు చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, టీజ్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా చేసుకున్నప్పుడు అప్పుడు బాధపడకూడదు అని మనం అనుకుంటే కనుక కొంచెం మనం డ్రెస్ సెన్స్ వేసుకొని కొంచెం మాట పద్ధతిగా ఉంటే అటు పోయేవాడు కూడా నమస్తే పెట్టిపోతాడని నేను అనుకుంటాను. సో మరి మహిళల గురించి పోరాటంలో భ్రూణ హత్యలు కానీ, ఇప్పుడు కూడా ఇంకా అది ఏవైతే పెళ్లి చేసుకున్నాక కూడా వరకట్న వేధింపులు కానీ, అంటే టీమ్స్ పెడుతున్నా కూడా ఎక్కడో ఒక చోట చూసాం, మన దిశ లాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉన్న సందర్భంలో మరి వాళ్ళకి ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదండి, అట్లాంటివి చాలా కొంతమంది తప్పకుండా మంచి చెడులు అనేది ఉంటాయి. మన 5,000 సమానం ఏమీ లేవు. సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళని మనం ఎదుర్కోవాలంటే కొంత మనం మంచిగున్నావా లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాతనే వాళ్ళు తప్పు చేశారు అంటే మన గవర్నమెంట్ చాలా రకాలుగా టీమ్స్ కూడా పెట్టింది, వాళ్ళు కూడా మోటివేట్ చేస్తున్నారు, లేడీస్కి శిక్షణ అది చెప్తున్నారు. ఏదైనా కేసు అయినప్పుడు కూడా ఇట్లా కాదమ్మా అట్లా అని చెప్తున్నారు. మేము కూడా ఈ మహిళా మోర్చా తరఫు నుంచి అట్లాంటివి ఏదైనా అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాం. వాళ్ళకు కూడా చేతనైతే ఇట్లా పద్ధతి ఇట్లా కాదు, మనం ఇట్లా ఉంటే బాగుంటుందేమో అన్నట్టుగా వాటిని అట్లా, ఒకవేళ మగవాళ్ళదే అక్కడ తప్పు ఉంటే దాన్ని ఎదిరించడానికి రెడీగానే ఉన్నాం, ఒకవేళ మాదే తప్పు ఉంటే వాళ్ళకి నచ్చజెప్పుకోవడానికి రెడీగానే ఉన్నాం. భ్రూణ హత్యలు ఇప్పటికీ అవ్వడం మాత్రం చాలా దారుణం అండి. చిన్న చిన్న పిల్లల మీద అనుకోండి, ఈ హత్యలు అనుకోండి, ఇవి అసలు బాధగానే ఉంది. అవి మేము ఎంత ట్రై చేసినా అవి అవుతూనే ఉన్నాయి. మాకు అది కొంచెం ఇబ్బందికరమే. దాంట్లో గవర్నమెంట్ మాత్రం ఇంకా కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
ఈ వరకట్నాలు ఇంకా మారకపోతే ఈ మగవాళ్ళు చాలా కష్టం అండి. మగవాళ్ళు ఉన్నారా, ఆడవాళ్ళు ఉన్నారా అక్కడ కూడా కొద్దిగా పాయింట్ ఉంది. బట్ అది ఎవరైనా కానీ మారాలండి. వాళ్ళు కష్టపడతారు, సంపాదించుకుంటారు. మనం ఏదో కట్నం తెచ్చి ఇచ్చినంత మాత్రాన అది 4 రోజులే తింటాను, 4 రోజుల తర్వాత అది అయిపోతుంది. 5వ రోజైతే వాడు కష్టపడాలి కదా. మీరెందుకు ఆలోచించరు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంచెం వాళ్ళని కష్టపడే మార్గంలోకి మనం ప్రయాణం చేయించగలిగితే చాలా బాగుపడతారని నేను అనుకుంటా. మీరు కొంచెం అది మోటివేట్ చేయడానికి అయితే మేము ప్రయత్నం చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నమస్తే. సో ఇదండి మరి రంగారెడ్డి అర్బన్ మరి మహిళా వింగ్ జనరల్ సెక్రటరీ శ్రీదేవి రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మరి మహిళా వింగ్ నుంచి కూడా పార్టీని పత్రం చేస్తాం, ప్రజలను అప్రమత్తం చేస్తూ మరి బూత్ స్థాయి నుంచి కూడా మహిళా వింగ్స్ను మరి ఏదైతే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులన్నీ ఎత్తి చూపుతూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. చూస్తాను విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సిరీస్ దండు.